వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారాక నష్టపోయామని చెప్పారు. మళ్లీ టీఆర్ఎస్ గానే ఉండాలనుకుంటున్నామని తెలిపారు. డీలిమిటేషన్ తో అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని, ఏ నియోజకవర్గం నుంచైనా పోటీకి సిద్ధమని అన్నారు. తమకు పొత్తులు కలిసి రావని, బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ప్రసక్తే లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. 10 ఏళ్ల పాలనలో తమకు ప్రజల మధ్య దూరం పెరిగిందని, ఈ గ్యాప్ నివారించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు ప్రసక్తి లేదన్నారు నిజామాబాద్ ఎంపీ అటు అరవింద్. ఇటు కేటీఆర్ కూడా మరిన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు 10 ఏళ్ల కాలంలో మేము ప్రజలకు దూరం అయ్యాము కాబట్టి వాటిని నివారించుకోవడానికి, గ్యాప్ ఫిల్ చేసుకోవడానికి మళ్ళీ మేము ప్రజల్లోకి వెళ్తున్నాము. అసలు ఎవరితో ఎటువంటి పొత్తు లేదని కేటీఆర్ చెప్పారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏంటి అసలు కేటీఆర్ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి, ఏం జరిగింది? ఓకే శ్రీదేవి, ఏదైతే కేటీఆర్ మంచిర్యాల జిల్లాలో విస్తృతంగా పర్యటించారు, దీనికి సంబంధించి ఇటు కేటీఆర్ కు సంబంధించిన వ్యాఖ్యలు అయితే మనం చూడొచ్చు. దీనికి సంబంధించి ఇటు డీలిమిటేషన్ సంబంధించి, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన వ్యాఖ్యలు అయితే మనం కీలకంగా చూడొచ్చు అని చెప్పారు. దీనికి సంబంధించి ఏదైతే కేటీఆర్ ఇటు మంచిర్యాల జిల్లా పర్యటనకు సంబంధించి అయితే ఒక కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. దీనికి సంబంధించి ఏదైతే ఇటు బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చేందుకు నష్టపోయామని అయితే కేటీఆర్ అయితే వ్యాఖ్యం చేశారు. దీనికి సంబంధించి 2007లో ఏదైతే పాదయాత్రకు సంబంధించిన కూడా ఒక వ్యాఖ్య చేశారు. అదేవిధంగా ఇటు డీలిమిటేషన్ సంబంధించి ఇటు డీలిమిటేషన్ కు సంబంధించి కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. 2007లో ప్రజా సమస్యలపై అయితే ఇటు పాదయాత్ర చేస్తా అంటూ అయితే ప్రజల ఉద్దేశించి అయితే మాట్లాడారు. దీనికి సంబంధించి ఒక స్పష్టమైన వ్యాఖ్య అయితే లేదు శ్రీదేవి. దీనికి సంబంధించి డీలిమిటేషన్ తోటి అయితే అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయంటే కేటీఆర్ వ్యాఖ్యానం చేశారు. దీనికి సంబంధించి నియోజకవర్గాలలో నుంచి పోటీ చేస్తా కేటీఆర్ సంబంధించి ఏదైతే ప్రజలు ఏది కోరుకుంటున్నారో ఇప్పుడు సంబంధించి ప్రజల సమస్య పైన అయితే కేటీఆర్ ఒక స్పష్టమైన వ్యాఖ్య ఉంది. దీనికి సంబంధించి మంచిర్యాల జిల్లాలో ఈ రోజు ఏదైతే పర్యటన చేశారో దీనికి సంబంధించి ఇటు ప్రజల సమస్యల పైన కూడా కావచ్చు, అదేవిధంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు రానున్న రోజుల్లో ఇటు బీఆర్ఎస్ కు సంబంధించి కానీ, ఇటు బీఆర్ఎస్ ఏర్పడ్డ తర్వాత అసలు ఏం జరిగింది, ఇది బీఆర్ఎస్ లో ఉండాలా లేదంటే టీఆర్ఎస్ గా మారాలా అనేది ఒక స్పష్టమైన వ్యాఖ్య అయితే ఈ రోజు కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఏదైతే పొత్తులకు కనీసం ఏ విధంగా ఉంటుంది, రానున్న రోజుల్లో పొత్తులు ఏ విధంగా ఉంటాయైతే ఒక కేటీఆర్ అయితే స్పష్టమైన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. అయితే చంద్రశేఖర్, ఏంటి ఇప్పుడు బీఆర్ఎస్ ని టీఆర్ఎస్ గా ఉండాలనుకుంటున్నాం అని కూడా ఒక వ్యాఖ్య చేశారు కదా, అంటే ఏంటి బీఆర్ఎస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ గా పేరు మార్చే అవకాశాలు ఉంటాయా? ఒకవైపు ఎంపీ అరవింద్ కూడా అసలు ఎవరితో పొత్తు ఉండే ప్రసక్తే లేదంటున్నారు, మరోవైపు కేటీఆర్ కూడా సేమ్ అదే, మాకు ఎవరితో కలిసి రాదు అండ్ ఎవరితో పొత్తు ఉండే ప్రసక్తే లేదు, ఎవరితో పెట్టుకోమని కూడా మాట్లాడుతున్నారు కదా. అసలు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు బయటకు వచ్చాయి, ఏం జరిగింది? అయితే శ్రీదేవి, ఈ రోజు మంచిర్యాల జిల్లా పర్యటనలో అయితే కేటీఆర్ సంబంధించి అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించి ఇటు కేటీఆర్ అయితే చిట్ చాట్ లో పాల్గొన్నారు. దీనికి సంబంధించి రానున్న రోజుల్లో ప్రజల అధిష్టానం మేరకు ఇటు బీఆర్ఎస్ లో ఉండాలా, అదేవిధంగా ఇటు టీఆర్ఎస్ ను మార్చాలని అయితే ఒకటి అది చిట్ చాట్ లో పాల్గొన్నారు. దీనికి సంబంధించి రానున్న రోజుల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ కాకుండా ఇటు టీఆర్ఎస్ లో చేద్దాం. గతంలో మేము బీఆర్ఎస్ గా మార్చాలింది, కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో కూడా పార్టీ పొత్తులతో ఉండాలని ఉద్దేశంతో అయితే ఇటు బీఆర్ఎస్ లో పొత్తులు పెట్టుకుందామన్న ఉద్దేశంతో అయితే ఉండేది. కానీ ఇప్పుడు రానున్న రోజుల్లో రాష్ట్రానికి అనుగుణంగా ఇటు బీఆర్ఎస్ లోనే ఉండాలి అని అయితే ఒక చర్చ అయితే సాగింది. దీనికి సంబంధించి ఈ రోజు కేతనపల్లికి సంబంధించి కేతనపల్లిలో ఆయన మీడియా తోటి అయితే చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఏదైతే ఇటు బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులతో పాటు అదేవిధంగా ఇటు మీడియా తోటి కూడా చిట్ చాట్ లో పాల్గొన్నారు. రానున్న రోజుల్లో ఇటు బీఆర్ఎస్ కంటే ఇటు టీఆర్ఎస్ తోటే ఉండాలి అని అయితే ఒక వ్యాఖ్యను అయితే చేశారు. దీనికి సంబంధించి ఏదైతే ఇటు ప్రజలు కూడా బీఆర్ఎస్ కాదు టీఆర్ఎస్ ఉండాలని కూడా అధిష్టానంతో కూడా చర్చలు సాగుతున్నాయి. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ ఉంటుందని అయితే ఇటు కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా ఇటు డీలిమిటేషన్ అయిన తర్వాత అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. దీనికి సంబంధించి ఈ రానున్న 2007 ఎలక్షన్ లో అయితే ఇటు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటుంది. అధిష్టానం కూడా ఇటు
అధికారంలో ఉంటుందని అయితే ఇటు కేటీఆర్ అయితే వ్యాఖ్యానం చేయడం జరిగింది శ్రీదేవి. అయితే చంద్రశేఖర్, డీలిమిటేషన్తో స్థానాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ మరోవైపు ప్రజలకు మాకు కొంత గ్యాప్ వచ్చింది, దాన్ని ఫిల్ చేసుకోవడానికి మళ్ళీ మేము ప్రజల్లోకి వెళ్తున్నామని అంటున్నారంటే ఏంటి? మళ్ళీ ఒక పాదయాత్ర రూపంలో వెళ్తున్నారా, లేకపోతే ఇక మీదట అంటే టీఆర్ఎస్గా మారిన తర్వాత ప్రజల్లోకి ఇంకా ఏ విధంగా చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు? అయితే ఒకే శ్రీదేవి, ఏదైతే ఈ డీలిమిటేషన్ తోటి ఇటు అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది ప్రజల్లోకి స్వచ్ఛందంగా, కానీ ఇటు ప్రజలకు అసలు ఈ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఈ పాదయాత్ర తోటి సమస్యలు తెలుసుకునే విధంగా అయితే గత 10 ఏళ్లలో ఇటు బీఆర్ఎస్ గా ఉన్నాం, ఇప్పుడు టీఆర్ఎస్ గా ఉండి అసలు ప్రజల సమస్యల పైన అసలు ఏ విధంగా ఉన్నాయి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రజల సమస్యల పైన పోరాటం చేసింది, ప్రజలకు ఎంతవరకు ఈ 6 గ్యారంటీలు కానీ ప్రజల సమస్యల పైన అయితే చర్యలు చేపట్టింది, ప్రజలకు అనుకూలంగా ఉందో అనే విషయాలపైన అయితే రానున్న రోజుల్లో 2007 తర్వాత 2008 ఎలక్షన్లకు కానీ ఇటు బీఆర్ఎస్ అసలు పాదయాత్ర చేస్తుందా లేదన్నది ఒక క్లారిటీ అయితే కేటీఆర్ అయితే చెప్పకుండా చెప్పిండు. దీనికి సంబంధించి రానున్న రోజుల్లో అసలు పాదయాత్ర జరుగుతుందా జరగదా అనేది ఒక క్లారిటీ అయితే చెప్పిండు. దీనికి సంబంధించి ఏదైతే ఈ రానున్న రోజుల్లో అయితే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, దీనికి సంబంధించి అన్ని కార్యాచరణలు అయితే సాగుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఇటు 2008కి సంబంధించి కానీ ఇటు డీలిమిటేషన్ అయిపోయిన తర్వాత అసెంబ్లీ స్థానాలు పెరిగినా కూడా ఇటు అసెంబ్లీలో అధిక మెజార్టీ ఇటు బీఆర్ఎస్ కే వస్తుంది. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ సీఎం గా ఉంటారు. దీనికి సంబంధించి ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గత 6 గ్యారంటీలు కానీ ఏ విధంగా చర్యలు చేపట్టారో, అసలు ప్రజలకు ఏ విధంగా ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నారా లేదనే అంశాలపై అయితే చర్చ సాగింది. రానున్న రోజుల్లో ఇప్పటికీ ఏదైతే కేంద్రపల్లికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ సంబంధించి కాంగ్రెస్ సంబంధించిన మధ్య ఒక పోరాటం జరిగింది. ఇప్పుడు